ఇంతకాలం పెన్నులతో పేపర్తో ఉన్నారు. ఇప్పుడు పెన్నును గన్నులాగా మార్చాలి. గన్నులాగా మార్చి మీరు రాసిన సిద్ధాంతాలను, మీరు చేసిన రచనలను, కవిత్వాలను కేవలము జాతిని మేల్కొల్పడానికి ఉపయోగించాలి. ఇంతకాలము కేవలము రాజకీయ నాయకులకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ప్రజలతోటి మనం ఉండి ప్రజలను మేల్కొల్పాలి. ఎందుకంటే దేశంలో అవినీతి, అక్రమ సంపాదన ఎక్కువైపోయింది. డబ్బున్న వాడికి డబ్బులు ఇస్తున్నారు, బీదోళ్ళని బిదోలు చేస్తున్నారు. ఇది అందరికి కనబడుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశంలో పవర్టీ అనేది పెరుగుతలేదు లేదా తగ్గుతలేదు. ఎందుకు ఇట్లయితుంది అంటే దోచుకునేవాడు దోచుకుంటూనే ఉన్నాడు, బీదలు అయిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మేధావులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండకూడదు. కేవలం గన్నుల్లాగా తయారు కావాలి. తయారైపోయి గాంధీబాబు చేతిలో పట్టుకున్నట్టు పట్టుకోవాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. కాబట్టి మీకు అవకాశం ఇస్తున్నాము. అదేంటి అంటే రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీలో మీలాంటి వాళ్ళకే పార్టీ వచ్చింది. అందుకొరకు యూత్ కూడా ముందుకు వస్తున్నారు. కొంతమంది కాక్రోచ్లో పోతున్నారు. కానీ మేము మేధావుల పార్టీకి రావాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. మనం అందరము ముందుకు పోతాము. ఈ దేశాన్ని నంబర్ 1 చేస్తాము అనే సంకల్పంతో ముందుకు రావాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా.